afternoon. Myself Balu Mopada. 2012 నేను యూనివర్సిటీ గేట్ దగ్గరికి వచ్చా, అడ్మిషన్ తీసుకున్నా. సార్ సుబ్బారావు సార్ వెళ్ళిపోయినట్టున్నారు. ఆయన ఇక్కడే స్పీచ్ ఇచ్చారు. లోపలికి ఎంటర్ అవడానికి కూడా ప్లేస్ లేదు, అంతమంది మెకానికల్ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ ఉండేవాళ్ళు. స్మాల్ టౌన్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చాను. ఆ రోజు ఎంటర్ అవడానికి కూడా చాలా ఆలోచిస్తున్నా, ఎందుకంటే బాగా సెటిల్ మంచిగా ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పేరెంట్స్ పిల్లలు చాలా చాలా డెవలప్ అయి ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఒక యూనివర్సిటీ అనగానే ఎలా ఉంటుంది, మన ప్లేస్ కాదు, విజయనగరం అంటేనే కొద్దిగా వెనకబడిన ఏరియా కింద ఉంటుంది. బట్ అవన్నీ ఓవర్కమ్ చేయాలంటే మనకు చాలా ధైర్యం కూడా కావాలి, డిసిప్లిన్ ఇంకా ఇంపార్టెంట్. ఓకే అండి. అయితే ఇక్కడ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ బాగానే అయిపోయింది. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత కంప్లీట్ కోర్ సబ్జెక్ట్ ఎంటర్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అన్ని బ్రాంచెస్ని కలిపి మనకి క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. దాని ప్రకారం మనం ఇంటర్మీడియట్ బేస్ ప్లస్ ఇక్కడిది కలిపి మూవ్ అవుతుంటాం. బట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ కోర్ వచ్చేటప్పటికి అప్పటి వరకు ఒకలా ఉంటే సబ్జెక్ట్, సెకండ్ ఇయర్ నుంచి వేరేలా ఉంటుంది, కొద్దిగా టఫ్ ఉంటుంది. టఫ్ ఉండేటప్పుడు ఒక ధర్మల సార్ వెళ్ళిపోయారు, సార్ రామకృష్ణ సార్. ఆయన క్లాస్కి వస్తున్నారంటే చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేవాళ్ళని, ఒక 60 to 80 మెంబర్స్ ఒకే క్లాస్లో ఉండేవాళ్ళని. ఆయన దగ్గర నుంచి చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన ఒక నైఫ్ లాంటి వాళ్ళు, అంటే డ్యూటీ ఒకటే తెలుసు. కరెక్ట్గా పిల్లల పాఠం వినాలంటే మన డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తే తన బ్రెయిన్లోకి వెళ్తుంది అని ఒక పాజిటివ్ సైన్ అనేది ఆయన నుండి నేను గ్రాప్ చేసుకున్నాను. రామకృష్ణ సార్ థర్మల్ సబ్జెక్ట్ చెప్తారు, టఫెస్ట్ సబ్జెక్ట్ మెకానికల్లో కూడా. అలాగే మొబైల్ ఎవరైనా క్లాస్లో వాడితే ఫస్ట్ బెంచ్ బోర్డు దగ్గర నుంచి లాస్ట్ బెంచ్ గోడకు తగిలేదు మన రామప్రసాద్ సార్ ఇచ్చేసేవాళ్ళు. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అది కూడా ఎందుకంటే మనం ఒకరికి క్లాస్ చెప్తున్నామంటే వాళ్ళు ఎంత ఇంటెన్షన్తో చెప్తారనే విషయం ఆయన దగ్గర నేర్చుకున్నా. అంటే ఆ మొబైల్ అది ఎంత ప్రైస్ అనవసరం, బట్ మొబైల్ అప్పుడు అలౌడ్ కాదు. కానీ ఎవరైనా తెచ్చినా కూడా రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆయన యాక్షన్లో చూపించేవాళ్ళు. ఓకే అండి. నెక్స్ట్ క్లాస్, ఒక ఇస్రోలో వర్క్ చేసిన సైంటిస్ట్, అంత హానరబుల్ పర్సన్స్ వర్క్ చేసిన ఆయన మనకి క్లాస్కి వస్తున్నారు అని అంటేనే మనం చాలా అటెన్షన్ పే చేస్తాము. నాగేశ్వరరావు సార్ నాకు థర్డ్ ఇయర్లో వచ్చారు. ఆయన చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చేది. బట్ ఆయన దగ్గర నుంచి చాలా నాలెడ్జ్ అనేది ఆయన సబ్జెక్ట్ నుంచి మేము నేర్చుకోవడం జరిగింది. అలాగే మాకు వచ్చేటప్పటికి ఫ్లూయిడ్ మెకానిక్స్ అని, అంటే ఇమాజినేషన్లో ఆలోచించాల్సిన సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉండేవి మెకానికల్ బ్రాంచ్లో. ఆ టైంలో నాలెడ్జ్ అనేది చాలా నేర్చుకోవడానికి సార్స్ అందరూ కూడా అప్పుడు బాగా సహకరించారు. ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక అర్బన్ ఏరియాలో ఒక యూనివర్సిటీలో ఎంత నాలెడ్జ్ ఉండాలో అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఒక రూరల్ ఏరియాని అర్బన్ ఏరియా కింద తయారు చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఓకే అండి. నెక్స్ట్, ఒక స్కూల్ పెట్టా ఓన్గా, ఇక్కడ నాలెడ్జ్తోనే. మళ్ళీ చెప్తున్నా, నేను చాలాసార్లు ఫీల్ అయ్యా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఈ పోడియం దగ్గర నించోని ఒక్కసారి కూడా నాకు ఛాన్స్ రాలేదో మాట్లాడటానికని. బట్ దిస్ ఈస్ ద రైట్ టైం. ప్రూవ్ చేసుకున్నా, మాట్లాడే ఛాన్స్ వచ్చింది, డికేడ్ రీయన్ కండక్ట్ అయింది. దానికి సపోర్ట్ చేశారు కావ్య మేడంతో. నేను 2 months నుంచి మేడంతో కమ్యూనికేషన్లో ఉన్నాను. 1 month క్రితం మేడం దగ్గర డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. ఈ రీయూనియన్ అనేది ఎవరెవరికి ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది మేడం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే యూనివర్సిటీలో మన గ్రాడ్యుయేషన్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళి సెటిల్ అయిపోయారు అనే మూటతో అయితే ఈ యూనివర్సిటీ లేదు. తర్వాత కూడా అబ్రాడ్లో చదవాలన్నా, లేదా మనం ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టాలన్నా, లేకపోతే మన ఐడియా షేర్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా, యూనివర్సిటీ ఆల్వేస్ విత్ us. బట్ ఎంత మన యూనివర్సిటీని ఉపయోగించుకొని మన గ్రోత్లో పార్టిసిపేషన్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, యూనివర్సిటీలో నాతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ని ఫాలోఅప్ చేయడం కూడా జరిగింది. చాలా మంది రావడానికి ప్రయత్నించారు, బట్ వాళ్ళ యొక్క కారణాలు, వాళ్ళ యొక్క పనుల వల్ల రాలేకపోవడం జరిగింది. బట్ 650-700 స్ట్రెంత్ ఉండేవాళ్ళు యూనివర్సిటీ టోటల్గా. మా బ్రాంచ్ చాలా చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. నాకు తెలిసి 9 or 10 సెక్షన్స్ ఉండేవి.
ఒక మెకానికల్ స్ట్రెంత్ వెళ్తేనే ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్ళినట్టు ఉండేది, వాళ్ళకి బ్రేక్ ఇస్తే క్యాంటీన్లో కానీ ఎక్కడైనా కూడా అంత స్ట్రెంత్ ఉండేది. బట్ ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీ అయ్యారు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా మెకానికల్ ఈ ఫంక్షన్ అనే కాదు ఏ ఫంక్షన్ కైనా ఎక్కువ రావాలని నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు అందరం ప్రతి ఒక్కరు జాబ్స్ చేస్తున్నాము. ఈ డికేడ్ రీయూనియన్ కాదు, నెక్స్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కండక్ట్ చేద్దాం అందరం కలిపి. అందులో వచ్చి ఇన్వెస్ట్ చేద్దాం. ఇన్వెస్ట్ చేసి ఖచ్చితంగా అప్కమింగ్ జనరేషన్స్ కి ఒక మెసేజ్ అనేది ఇద్దాం. యూనివర్సిటీ నుంచి వెళ్ళిన తర్వాత అప్కమింగ్ ఎవరైనా ఉంటే కూడా విత్ ఇన్ 3 or 4 years టైం తీసుకుందాం, పర్వాలేదు. ఇప్పుడు అందరూ కూడా సెటిల్ అయ్యారు. బట్ ఇన్వెస్ట్ చేసేంత అమౌంట్ రాగానే యూనివర్సిటీలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, ఇప్పుడు డికేడ్ రీయూనియన్ కండక్ట్ చేయమని మనం ఎలా అయితే ప్రపోజల్ పెట్టామో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా కండక్ట్ చేయమని కూడా పెడదాం. ఖచ్చితంగా దానికి యూనివర్సిటీ సపోర్ట్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే వస్తున్న రోజుల్లో మెకానికల్ స్ట్రెంత్ తగ్గొచ్చు ప్రతి యూనివర్సిటీలో కూడా, ప్రతి కాలేజెస్ లో కూడా. బట్ ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఎంత సాఫ్ట్వేర్ వచ్చినా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది రూల్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లేనిది మీ కంప్యూటర్స్ లేకపోతే ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఏవైనా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావాల్సిందే. రాబోయే 4-5 years లో మెకానికల్ హై రేంజ్ లో పే స్కేల్ పెరుగుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి. రాబోయే జూనియర్స్ ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ ఏఐ సైడ్ పరిగెడుతున్నారో ప్రతిదీ కూడా సైక్లిక్ ప్రాసెస్. 2012 to 16 అప్ టు బిఫోర్ కరోనా మెకానికల్ టాప్. నౌ కొద్దిగా డల్ గా ఉంది, జస్ట్ గ్యాప్ ఇచ్చింది. ఆ గ్యాప్ తర్వాత వచ్చే బౌన్స్ బ్యాక్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎంటైర్ ఇండియాలో మళ్ళీ మెకానికల్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా రాబోయే వాళ్ళు ఎవరైనా ఉంటే మెకానికల్ వైపు మాత్రం ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ మెకానికల్ వాళ్ళు ఏ జాబ్ అయినా చేయగలరు, ఏ స్ట్రగుల్ అయినా ఫేస్ చేయగలరు, ఎమోషనల్లీ ఎథికల్లీ. ప్రతి ఒక్కరు ఇది అండర్స్టాండింగ్ లో ఉంచుకోండి. అలాగే యూనివర్సిటీ వాళ్ళు ఈ అవకాశం నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అలాగే నాకు కన్నా ముందు సీనియర్స్ 1996 to 2000 బ్యాచ్ మీకులాగే మేము కూడా ఆఫ్టర్ 25 years ఇలా కలాలని కోరుకుంటున్నాను. ఆ టైంకి మీరు ఇంకా పెద్ద పొజిషన్ లో ఉండాలి. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో చేశారని చెప్తున్నారు, ఇంకా పెద్ద పెద్ద పొజిషన్ సార్స్ ఉన్నారు. బట్ మీలాంటి వాళ్ళని చూడడం, మళ్ళా మీకులాగే రీయూనియన్ కండక్ట్ చేసుకోవాలి 25 years అనే ఒక ఆకాంక్ష అయితే కలిగింది. అలాగే అందరూ కూడా నెక్స్ట్ టైం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన కేఎల్యూ అల్యూమినియం కావ్య మేడంకి, అలాగే దీన్నంతా ఫాలోఅప్ చేస్తున్నా కూడా సపోర్ట్ చేస్తున్న నా ఫ్రెండ్స్ అందరికీ కూడా మళ్ళీ థ్యాంక్ యూ. ఈవినింగ్ వరకు ఉందా, ఈవినింగ్ వేరే ప్లాన్ చేసుకున్నా వెళ్ళిపోవద్దు. థ్యాంక్ యూ. Thank you, sir. Among us, we have Dr. K. Narasimha Raju, sir, Head of the Department, DTI, and Director of CIIE, to enlighten our alumni about